నమస్కారం ఫ్రెండ్స్. సో ఏది అంటే ఇది ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే మంగ్లీ సింగర్ మంగ్లీ. సో మంగ్లీ అంటే ఇక్కడ రాయలసీమ అంటే తెలంగాణకి అంటే ఇప్పుడు ఏది మహబూబ్ నగర్ ఈ ప్రాంతము. సో అది దాటితే కర్నూలు. సో అంటే రాయలసీమ తెలంగాణకి రెండిటికి బార్డర్. అందుకే ఆమెకి తెలంగాణ అనేది రాయలసీమ ప్రాంతం అయినప్పటికీ తెలంగాణ నేటివిటీ ఎందుకుంది అంటే ఆ మహబూబ్ నగర్కి కర్నూలుకి ఆ రెండు ప్రాంతాలకి ఆ కల్చర్లో పెరిగిన వాళ్ళు అన్నట్టు. అంటే అక్కడ ఎస్పెషల్లీ ఎస్టీ సామాజిక వర్గము అక్కడ ఈ మహబూబ్ నగర్ ఏరియాలో ఉంది, అట్లనే కర్నూలు రీజియన్లో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మంగ్లీ అనేక వివాదాల్లో అంటే దొరుకుతుంది. అంటే ఆమె ఏమంటారు, ఓకే సింగింగ్ టాలెంట్ ఉంది, ఒక రకమైన స్టైల్లో ఆమె పాటలు పాడుతుంది. అది ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క అదేమంటారు వాళ్ళ స్ట్రెంగ్త్ లేకపోతే వాళ్ళకి ఒక స్టైల్ అనేది ఉంది ఈచ్ సింగర్. ఓకే ఆ టాలెంట్ని మనం అప్రిషియేట్ చేద్దాం, సింగింగ్ టాలెంట్ని. బట్ కానీ ఏమంటారు విచ్చలవిడితనము, డ్రగ్స్, ఇక ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, వెరైటీ తెలియదు, మనం అనకూడదు పబ్లిక్లో. బట్ జనరల్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇంకా వెరైటీ కూడా ఉంటాయి సాధారణంగా, అది ఓపెన్ సీక్రెట్. సో అది మనకు అనవసరం. సో కాకపోతే దొరికేదాకా ఏమంటారు దొరికితే దొంగలు అంటారు కదా. సో అయితే మంగ్లీ గతంలో ఏది ఆ డ్రగ్స్ పార్టీ అది అక్కడ దొరికింది. మళ్ళీ అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇస్తుంది, షీ ఆల్వేస్ ప్లేస్ విక్టిమ్ రోల్. తనకు తెలియకుండా తన ఏమంటారు పరిసర ప్రాంతాల్లో ఏది జరగకుండా ఉండదు. కాకపోతే దొరికితే ఏమంటారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. సో ఆ డ్రగ్స్ కేసులో అట్లనే చేసింది, పోలీసులతోటి రోడ్డుగా ప్రవర్తించింది, పోలీసులనే దోషులుగా చూపెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే తనకున్న కులం నేపథ్యం కానీ తనకున్నటువంటి ఏమంటారు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు కానీ, సో వాటిని వాడుకొని తను ఏం చేసినా చెల్లుతుంది అన్న భావనలో బతికేస్తున్నది. సో అట్లా అది ఉన్నది. సో ఇప్పుడు రీసెంట్గా ఇది 150 నుంచి 200 కోట్లు ఇట్లా ఏది మనకు పెట్టుబడులు పెట్టండి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని లేకపోతే తను డైరెక్ట్గా చేయకుండా, ఎందుకంటే తనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి తన టీం ద్వారా చేస్తున్నట్టుగా మనకు దొరికినట్టుగా కూడా అవి బాధితులు చెప్తున్నారు. అట్లనే అవి అంతటా అది చూపెడుతున్నారు. ఓకే సో అయితే పెద్ద వాళ్ళు పెద్ద లెవెల్లో చేసినాయి, పెద్ద లెవెల్లో వస్తాయి. అది సామాన్యులకి, పేద సామాన్యులకి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే విధంగా ఆధారంతో కూడిన వాళ్ళ నుంచి డైరెక్ట్గా తీసుకున్నట్టు ఉండదు. కాబట్టి అది బ్యాంకుల ద్వారానో ఇంకా పై లెవెల్లోనో అది కాబట్టి అది సామాన్యులకి డైరెక్ట్గా మోసం చేసినట్టుగా కనిపించదు. సో అది డిఫరెంట్ థింగ్. ఇది భూముల కబ్జాలు కానీ ఇంకా వేరేటి పెద్ద లెవెల్లో జరిగేటివి. సో అయితే ఇక్కడ ఏది ఈ మంగ్లీ కానీ తన టీము దాదాపు వాళ్ళు 150 నుంచి 200 300 మంది దగ్గర 20 లక్షలు 30 లక్షలు 5 లక్షలు ఇట్లా రకరకాలుగా తీసుకొని ఇప్పుడు ఏది 2-3 మంత్స్ వాళ్ళకి 10% 12% ఇంట్రెస్ట్ ఇస్తామని అట్లా నమ్మించి మోసం చేసి తీసుకొని 2-3 మంత్స్ వాళ్ళకి ఏమంటారు ఇంట్రెస్ట్లు అవి పేమెంట్లు ఇచ్చి గోవాలకు ట్రిప్లకు తీసుకుపోయి తర్వాత ఇప్పుడు ఎగ్గొడుతున్నారు. అంటే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. సో అబ్స్కాండ్ అయ్యిండు మా యొక్క రమావత్ మధు అని. సో ఈ మంగ్లీ సిస్టర్, మంగ్లీ యొక్క ఏమంటారు బ్రదర్, ఓకే శివ చౌహాన్, ఇంద్రావతి చౌహాన్, మంగ్లీ చౌహాన్, వీళ్ళేంది మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ సో అక్కడ బాధితులు ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రో, సో ఆ బాధితులు ఆ మధు రమావత్ అన్నట్టు ఆయన ఏం స్టోరీ చెప్పిండు, ఏమేమి ఫోటోలు చూపెట్టిండు, ఈ మంగ్లీ బర్త్డే పార్టీకి ఆయన అది మధుని ఎందుకు పిలిచింది. సో అట్లనే ఆ శివ ఎందుకు వీళ్ళతోటి ప్రతి ఈవెంట్లో పాల్గొన్నాడు, వాళ్ళ సిస్టర్ ఎందుకు వచ్చింది, సో సంబంధించిన ఫోటోలు ఆధారాలు సో అన్నీ ఉన్నాయి. సో ఈవెన్ లాస్ట్కి ఎవరైతే ఆ యొక్క వాళ్ళు ఆ లోకల్లో ఉన్న లీడర్కి చెప్పి మాకు న్యాయం చేయమని కోరితే ఆ లోకల్ లీడర్ మంగ్లీకి ఫోన్ చేసిండు. మంగ్లీకి ఫోన్ చేస్తే
ఆ మంగ్లీ ఏం చేసింది, ఆ మధు అనేట ఆయనకి ఇంకో నంబర్ కలిపింది, పర్సనల్ నంబర్కి. అంటే ఆ మధు వీళ్ళకి ఇచ్చిన నంబర్ వేరు ఉంది, రమావత్ మధు అంటే ఆయన. సో అదే ఇంకో నంబర్ ఉంది, ఆ ఇంకో నంబర్కి మంగ్లీ ఫోన్ చేస్తే ఎత్తి ఆ సుబ్బుతోటి సో మాట్లాడిచ్చి ఇది నాకు సంబంధం లేదు, మీరు బాధితులకు న్యాయం చేయండి, మాకు సంబంధం లేదు అంటే మధుకి అండ్ ఆ మంగ్లీకి ఆ పర్సనల్ ఫోన్ ఎత్తుకోవడము, ఆ యొక్క ఇది అన్నీ ఉన్నాయి. ఆమె ఒక పోస్ట్ పెట్టింది నాకు సంబంధం లేదని పెడితే ఆ బాధితులు కామెంట్లు పెట్టిర్రు ఆమె పోస్ట్ మీద, నువ్వు వచ్చినావు ఇది చేసినావు అంటే వాళ్ళ కామెంట్లు డిలీట్ చేసి వాళ్ళని బ్లాక్ చేసింది. సో అంటే ఇది ఒక కుట్రపూరితంగా నడుస్తున్నది. అయితే వస్తే లాభం అందరికీ, ఆ మంగ్లీకున్న పరిచయాలతోటి అది చూపెట్టి స్కామ్ చేద్దాం, దొరికితే వాడిని ఒకరిని రమావత్ అనేటోడు వాడు ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యిండు. పోలీసులు మరి ఇది రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకి, ఎందుకంటే ఇది 2 రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారు, 2 రాష్ట్రాల్లో మోసం జరిగింది, 2 రాష్ట్రాల్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు లేకపోతే ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది వీళ్ళకి లింక్ ఉంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రభుత్వాలను, అట్లనే 2 రాష్ట్రాల పోలీసు మిత్రులను వీళ్ళ మీద చర్యలు తీసుకొని బాధితులకి న్యాయం చేయమని. బాధితులకు న్యాయం అంటే ఓన్లీ వాళ్ళ పైసలు తిరిగి ఇవ్వడం కాదు, వీళ్ళ నేర ప్రవృత్తి ఉంది కాబట్టి ఇట్లా వీళ్ళు ఇంకొకరిని కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చేసిన నేరానికి శిక్ష వేయడం కూడా ఇంపార్టెంటే, కేవలం వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేయడం కాకుండా. సో కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని, పోలీసు మిత్రులని నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వీరి మీద చర్యలు తీసుకోండి, మంగ్లీ అండ్ టీం మీద చర్యలు తీసుకోండి. ఆ క్రమంలో ఎందుకంటే పాపం వాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని ఆశతోటి వాళ్ళు ఏమంటారు, ఇతను ఫార్చ్యూన్ కార్లు వచ్చి నేను బిజినెస్లు చేసి ఇట్లా పెద్దగా అయిపోయినా అంటే నిజంగానే వాడిని నమ్మించి, సో ఆ విధంగా వాళ్ళు పేద సామాన్యులు కూడా పెట్టుకున్న చిన్న డబ్బులన్నీ తీసుకుపోయి సో ఏమంటారు వీళ్ళు దోసుకోవడం అనేది ఎవరినైనా దోసుకోకూడదు, ఈవెన్ ధనవంతునైనా దోసుకోకూడదు. కష్టపడకుండా వచ్చిన సొమ్ము రావాలని కోరుకోవడమే అది చాలా తప్పు ఆలోచన. ఓకే, కాబట్టి డబ్బులు కావాలంటే మనం కష్టపడాలి, సింపుల్. ఓకే, మోసం చేస్తా ఇది కరెక్ట్ కాదు. సో ఆ క్రమంలో బాధితులు ఏం చెప్తున్నారో విందాం. సో ఆ క్రమంలో చూద్దాం. అమెజాన్ రిసార్ట్ లో జనవరి 31 రోజు మా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఉన్నా, మీరు ఎన్ని రోజులు ఈ విధంగానే ఉన్నారు చూడండి, నేను ఈ విధంగా ఉన్నా, పెద్ద బిగ్ షాట్స్ నాకు పిల్లలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే నేను నా సొంత మాటలతో మాట్లాడలేదు సార్. ఆయన నా దగ్గర కూర్చొని నైట్ 12 గంటల 50 మందికి నైట్ 12 గంటలప్పుడు ఆయన మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నా. సో ఆయన అంటే మధు రమావత్ ఎవరు అంటే ఈ మంగ్లీ టీంలో ఒక మెంబరు, వీళ్ళకి బాగా పరిచయము. సో ఈ మంగ్లీ వాళ్ళ సిస్టరు ఇంద్రావతి చౌహాన్ పెళ్లి చేసుకుంటా అని ప్రపోజల్స్ కూడా ఉన్నాయి అని ఫోటోలతో సహా చూపెట్టిండు, విందాం. మేము ఇన్వాల్వ్మెంట్ చేయడానికి మాకు అవసరం లేదు ఆ మాటలు. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన మాటలే మేము అంటున్నాము. పెద్ద బిగ్ షాట్లు ఇట్లా చేసినారు, ఇట్లా లేదు, ఇట్లా నేను మంగ్లీ సిస్టర్ పెళ్లి చేసుకుంటున్నాను, మంగ్లీ తమ్ముడు అని మీకు ఒక 2-3 సార్లు మిమ్మల్ని కల్పిస్తా అనేసి మాతో మాట్లాడిండు. మంగ్లీ తమ్ముడితో ఫోటో తినేది ప్రూఫ్ ఉంది మా దగ్గర. ఒక్క నిమిషం సార్. చెప్పండి. As an elder millennial parent, homework today is a whole different ballgame than when we were kids. Between new teaching methods, busy... ఫోటోలు చూపించి మిమ్మల్ని బాగా ఇంకా మీరు పూర్తిగా ఇదిగోండి సార్, ఇది శివ చౌదరి మంగ్లీ వాళ్ళ తమ్ముడా? మంగ్లీ తమ్ముడు, ఇక్కడ నేను సొంత తమ్ముడు. ఇంకోటి సార్, ఇప్పుడు సంబంధం లేని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు ఫోటో తీస్తా సార్? మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇతను ఇక్కడ బాధితుడే. ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ. రమావత్ మధు ఎవరు? రమావత్ మధు అనే పర్సన్ సంబంధం లేకుంటే రమావత్ మధు దగ్గర వాళ్ళ ఆమె కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎందుకు ఫోటో దిగుతారు? మధు లాస్ట్ లో వైట్ షర్ట్ అతను బాబు అని మధు వాళ్ళ బినామీ ఫ్రెండ్. మంగ్లీ వాళ్ళ చెల్లెల ఇంద్రావతి చౌహాన్ మేడం. ఇదిగోండి వాళ్ళ హౌస్ మధ్యలో మంగ్లీ ఇంద్రావతి చౌహాన్. ఇక్కడికి వెళ్ళారు వాళ్ళు చేశారు. ఎక్కడ ఉంది ఇది? పలుగు తాండా విలేజ్, వద్దిపట్ల పలుగు తాండా విలేజ్ ఉంది. ఇది మొత్తం నిలబడిపోయింది ఇప్పుడు, ఈ విధంగా ఉంది. అయితే ఇలా ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు ఎందుకు మేము కూడా చెప్పడానికి
మాకు అవసరం లేదు. వాళ్ళు చెప్పినారు, వాళ్ళతో మేము కూడా చూసినాము. అయితే అలాంటి పర్సన్ ఇంకొక వీళ్ళు ఊరు ఉన్నారు. ఈయననే చీఫ్ గెస్ట్ పార్ట్నర్ గా కో పార్ట్నర్ అంతా వచ్చినాడు శివ. మమ్మల్ని కూడా పిలిచాడు, శివ చౌదరి మంగళి వాళ్ళ తమ్ముడు. మమ్మల్ని తీసుకొచ్చి ఈయన కూడా కో పార్ట్నర్ గా ఉన్నాడు. మీరు కూడా చేసి మీరు కూడా వీళ్ళతో పాటు పార్ట్నర్ గా ఉంటారని చెప్పి చెప్పారు. స్వామి టెంపుల్ అని ఇక్కడ టెంపుల్ కి వచ్చింది, ఇక్కడ మధు వాళ్ళ దగ్గర ఆఫీస్ లో. చూడండి మిత్రులారా, ఇన్ని ఉన్నాయి కదా మీడియా మిత్రులు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకో 100 మాకు న్యాయం చేస్తారు అనమాట. ఎందుకంటే మేము బాధితుల పక్షాన్ని మా డబ్బులు లేకుండా బాధితుల పక్షాన్ని మీడియా మీ వల్లనే కొంచెం ఇంతవరకు కూడా తెలిసేటట్లయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము చెప్పేది అందరము, ఇప్పుడు సార్ ఒకరు చెప్తే అబద్ధం అవుతుంది అనుకో, 100 మంది చెప్తాను ఇది కూడా అబద్ధం అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనేం చెప్తాను సింపుల్ ఒకటి. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు కదా, మీరు చెప్పారు సబ్జెక్ట్. మీరు ఎంత పెట్టారండి? సార్ నేను 5 lakhs పెట్టినా సార్. మీరు? నేను 5 lakhs పెట్టినా. నేను 5 lakhs పెట్టాను. మీరు కూడా 15 lakhs. వీళ్ళది డోన్ సార్, డోన్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పి డోన్ అంటే కర్నూలు జిల్లా చూపిస్తున్నాడు, రమత్ చూపిస్తున్నాడు. అది కూడా డోన్ సిమెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చుట్టుముట్టు కంచె వల్ల అంతా చేసినాడు సార్. కంపౌండ్ అంతా మొత్తం శివ మంగళ వాళ్ళ తమ్ముడు వచ్చి వీళ్ళతో మీరు డోన్ లో ఉన్నారు, మీకు డోన్ లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీకు మంచిగా ఫ్యాక్టరీ నడుస్తుంది, మీ జీవితాలు మారుతాయి, మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది, మీరు పెట్టండి, మీరు పార్ట్నర్ గా ఉంగరాని దగ్గర డోన్ బెంగస్ లో హైవేలో బెంగళూరు హైవేలో ఉంది సార్. మొత్తం ఎంతమంది ఉన్నారండి మీరు బాధితులు? డోన్ సైడ్ 10 మంది ఉన్నాం సార్. టోటల్ ఎంతమంది? 150 మంది ఉంటాం. అవును సార్. రైట్, మీరేమైనా చెప్తారా? రైట్, బాధితులు మాట్లాడినారు పూర్తి స్థాయిలో. మొత్తం 150 మంది. రమావతు మధు అనే వ్యక్తి మనకు ఒక మాట వినిపిస్తా ఉంటారు, తడిగుడ్డతోటి గొంతు పోయడం. నమ్మించి మోసం చేస్తారు. చూడు ఎట్లా మోసపోయినా అంటే నమ్మితే. సో అర్థమైందా మిత్రులారా? సో ఆ విధంగా 100 కోట్లు మోసం చేసిండ్రు. సో కాబట్టి సో అట్లనే ఇంకా అది ఉంది. ఆ సుబ్బు అనే టైం లోకల్ లీడర్ కాల్ చేస్తే మంగ్లీ ఎత్తింది, మేము వీళ్ళు చేస్తే ఎత్తలేదు. సో ఆ మంగ్లీ రమావతికి వేరే నెంబర్కి కాల్ చేస్తే మధు కూడా ఎత్తింది, వీళ్ళు చేస్తే ఎత్తట్లేదు మధు. సో ఆ విధంగా ఆ మంగ్లీకి ఆ లోకల్ లీడర్తో కాల్ చేసి మాట్లాడి నాకు సంబంధం లేదు అని ఫోన్ పెట్టేస్తున్నది. కానీ ఆయన చేస్తే ఎత్తుతున్నది, వాళ్ళ ఫంక్షన్లకు పోయిండ్రు. సో అంటే ఇది ఒక ఏమంటారు కుట్ర జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫోన్ కాళ్ళు, వాళ్ళ ఏమంటారు అఫీషియల్ నంబర్సు, అనధికార నంబర్లు, మధుని మంగ్లీని ఫస్ట్ మంగ్లీ ఫోన్లు, తర్వాత మంగ్లీ సిస్టర్ ఫోన్లు, మంగ్లీ బ్రదర్ శివ చౌహాన్ ఫోన్లు, ఇంద్రావతి చౌహాన్ ఫోన్లు, మంగ్లీ చౌహాన్ ఫోన్లు, అట్లనే మధు రమావత్ దగ్గర ఉన్న అన్ని ఫోన్లు, వాటి కాల్ డేటాని, టెక్స్ట్ మెసేజెస్, వాళ్ళ డబ్బులు, ట్రాన్సాక్షన్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అన్నీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం బండారం బయటపడుతుంది. ఓకే, సో అది చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేటట్టు చేసి, అట్లనే ఈ దోషులకి వీళ్ళు చేసిన నేరానికి శిక్ష చేస్తే మళ్ళీ ఇంకొకరు రిపీట్ కాకుండా ఉండే విధంగా, ప్లస్ వీళ్ళు కూడా మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని, అట్లనే 2 తెలుగు రాష్ట్రాల పోలీసు మిత్రులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధేయపడుతున్నా. సో నేరరహిత ఇది దేశంగా రాష్ట్రాలుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, కష్టపడితేనే డబ్బులు. సింపుల్. వేరే వాడి కష్టార్జితాన్ని దోచుకునే హక్కు ఎవరికీ లేదు. ఓకే, అందరూ